అని చెప్పారు కదా మేడం. ప్లీజ్ నేను యాటిట్యూడ్ చూపించట్లేదండి. సరేనా మేడం, మీరు మాట్లాడని చెప్పినప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని అన్నానండి. సార్ మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగు. ఇప్పుడు తను ఏమన్నారు, పేషెంట్ రికవరీ బట్టి ఉంటది అన్నారు, రైట్? ఆయన ఇప్పుడు ఆ వర్డ్ యూజ్ చేశారు కదా, ఆయన వర్డ్ యూజ్ చేశారు కదా, పేషెంట్ రికవరీ బట్టి అవుతుంది అన్నారు కదా. పేషెంట్ రికవర్ అయ్యింది, 100% ఆమె రికవర్ అయ్యింది. తను కళ్ళు తెరిచింది, మేము పిలిస్తే పండు అని పిలిస్తే తను పలికింది, ఇట్లా ఇట్లా అంటే తను పలికింది. వినిపిస్తుందా అంటే తల తిప్పడానికి ట్రై చేసింది, మేమందరం చూసినాము. మరి సడన్ గా బ్రెయిన్ డెత్ ఎందుకు అయింది? కాలు చేతులు ఎందుకు పనిచేస్తలేవు? సరే మనిషి బ్రతుకుంది, హార్ట్ బీట్ ఒకటి పని ఉంది, పనిచేస్తుంది, బ్రెయిన్ డెడ్ అయింది, కాలు చేతులు పనిచేస్తలేవు కదా. మరి 3 days బ్యాక్ కళ్ళు తెరిచి మమ్మల్ని గుర్తుపట్టిన అమ్మాయి సడన్ గా బ్రెయిన్ డెత్ ఎందుకు అయింది? ఎందుకైంది? డాక్టర్ తో చెప్పిస్తాను. చెప్పింది నా చెయ్యి ఇట్లా గట్టిగా పట్టుకుని, అక్క ఇంటికి వెళ్ళిపోదాం, నాకు భయం వేస్తుంది, నాకు ఏదో చేస్తున్నారు అన్నది. యూ కెన్ టేక్ ద CCTV ప్రూఫ్ ఆఫ్ దట్. లేదు సార్, చెప్పింది సార్, ఆమె చెప్పిన దానికి మీరు సమాధానం చెప్పండి. ఎందుకంటే డాక్టర్ తోటి చెప్పిస్తారు కదా, ఆమె యాక్టివ్ ఉన్నారని తెలియదు కదా, మాట్లాడారని చెప్తున్నారు కదా. కళ్ళు తెరిచిందండి మేడం, పేషెంట్ యాక్టివ్ గా ఉన్నారని చెప్తాను. బాడీ తీసుకెళ్ళండి, రేపు సెటిల్మెంట్ చేస్తా అని మాట్లాడతారు. ఎవరన్నారు బాడీ అని? డిక్లేర్ అవ్వలేదండి, డిక్లేర్ అవ్వలేదు సార్, డిక్లేర్ అవ్వలేదు సార్. మాకేం చెప్పినారు డాక్టర్స్ అంటే, తను పార్షియల్ కోమాలో ఉందని చెప్పారు. ఓకే, కోమాలో నుంచి పార్షియల్ గా బయటకు వచ్చింది, పార్షియల్ కాన్షియస్నెస్ లోకి వచ్చింది. తను ఇంకా కాన్షియస్ లోకి రావాలి, పూర్తి కాన్షియస్ లోకి వచ్చి మిమ్మల్ని గుర్తుపట్టడం స్టార్ట్ చేసిందంటే తను రికవర్ అయిపోయింది అని అర్థము అని చెప్పారు. ఫైన్, తను మమ్మల్ని గుర్తుపట్టింది సార్, మమ్మల్ని గుర్తుపట్టింది, వాళ్ళ ఫాదర్ ని గుర్తుపట్టింది, వాళ్ళ మదర్ ని గుర్తుపట్టింది, వాళ్ళ బ్రదర్ ని సిస్టర్ ని అందరిని గుర్తుపట్టింది. ఇది జస్ట్ 3 days బిఫోర్ అండి, 3 days బిఫోర్. ఫ్రైడే రోజు కూడా, థర్స్డే రోజు నేను వెళ్ళిన తన దగ్గరికి. మాకు తెలీదు. ఆల్ ఆఫ్ అ సడన్ ఫ్రైడే నైట్ 1:15 కి మేము బయట పడుకుంటే, వెయిటింగ్ హాల్ లో పడుకుంటే పిలిచి తనకు ఫిట్స్ వచ్చినాయి అని చెప్పారు. ఫ్రైడే నైట్ అంటే నిన్న మార్నింగ్, నిన్న వదిలేది, నిన్న సాటర్డే కదా. ఫ్రైడే నైట్ మాకు 1:15 కి నైట్ పిలిచి తనకు ఫిట్స్ వచ్చింది, మేము తనకు సెడేషన్ ఇచ్చినాం అని సైన్ పెట్టించుకున్నారు. నేను అడిగిన క్వశ్చన్, సార్ మీరు ఇన్నిసార్లు సెడేషన్ ఇస్తున్నారు కదా, దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని కూడా నేను అడిగినాను. లేదు, తనని ఇప్పుడు కామ్ చేయాలంటే సెడేషన్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు అన్నారు. సరే ఓకే, మనకంటే డాక్టర్స్కి ఎక్కువగా తెలుసు కదా, సైన్ పెట్టేసినాం. అయిపోయిందా? మళ్ళీ ఒక 1/2 hour తర్వాత పిలిచినారు, అరౌండ్ 2:30కి అట్లా పిలిచి తన ప్యూపిల్స్ రియాక్ట్ అవ్వట్లేదు, రిఫ్లెక్సెస్ ఏం పనిచేయట్లేదు అని అన్నారు. చూద్దాం, ఒక 1 hour చూద్దాం, అది ఫిట్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, వెయిట్ చేద్దాం అన్నారు. సరే అన్నాం. దానికి కూడా 4 o'clock పిలిచినారు, ఆల్మోస్ట్ 2.5 hours అయిపోయింది, తను ఏం రెస్పాండ్ అయితలేదు. ఒక్కసారి CT స్కాన్ చేద్దాం, తనకి ఏమైనా బ్రెయిన్ లో బ్లీడింగ్ ఏమైనా అవుతుందేమో చెక్ చేద్దాం అన్నారు. వెన్ ఫ్రైడే రోజు నైట్ 9 o'clock మాకు ఏం చెప్పారు, తన బ్రెయిన్ కండిషన్ నార్మల్ అయిపోయింది, తన సర్జరీకి రెడీగా ఉంది, రేపు మార్నింగ్ సర్జన్ తో కౌన్సిలింగ్ కాగానే సర్జరీ చేద్దామని చెప్పి నైట్ 9 o'clock అన్నారు. ఆ రోజు మిడ్ నైట్, అదే రోజు నైట్ ఇవన్నీ చెప్పినారు. CT స్కాన్ అయిపోయిన తర్వాత మాకు మార్నింగ్ ఏం చెప్పినారు, తన బ్రెయిన్ స్వెల్లింగ్ వచ్చేసింది, బ్లీడింగ్ అయితే ఏం లేదన్నారు. బ్రెయిన్ లో బ్లీడింగ్ ఏం లేదు, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీలో బ్లీడింగ్ ఏం కాలేదు, బ్రెయిన్ మాత్రం స్వెల్లింగ్ వచ్చింది అన్నారు. ఇప్పుడు 2 SI మేడంలను తీసుకొని నేను లోపలికి వెళ్ళి తన చెయ్యి ఆమెకు చూపిస్తే, అక్కడ ఉన్న డాక్టర్ శ్రీవాణి తను ఏం చెప్తుంది, ఆమెకు బాడీలో బ్లీడింగ్ అవుతుంది అంట. మరి నిన్న బ్లీడింగ్ లేదని ఎందుకు చెప్పినారు? ఇక్కడ అంతా ఇదంతా అయిపోయింది, ఇక్కడ ఏం లేదండి, ఇదంతా చూపిస్తే తనకు బ్లీడింగ్ అవుతుంది అన్న. మరి నిన్న ఎందుకు చెప్పలేదు బ్లీడింగ్ అవ్వట్లేదు అని చెప్పినారు కదా, నిన్న బ్లీడింగ్ అవ్వట్లేదు అని చెప్పారు కదా, ఇప్పుడు బ్లీడింగ్ ఎందుకు అయింది సడన్ గా? మరి చనిపోయింది కదా, బ్లీడింగ్ ఎక్కడ నుంచి అయింది? తన కాలు రెండిట్లు వంకర అయిపోయినాయండి, ఫ్రీజ్ అవుతుంది, తను గట్టిగా అయిపోతుంది తన బాడీ. బతుకున్న పేషెంట్ ఎందుకు ఫ్రీజ్ అవుతుంది? డిక్లేర్ చేయనప్పుడు ఇంటికి ఎందుకు తీసుకోపోమంటున్నాడు? డిక్లేర్ చేయనప్పుడు ఇంటికి ఎందుకు తీసుకోపోమంటున్నాడు? అంబులెన్స్ కింద తీసుకోవాలి ఎందుకు చెప్తారు? మళ్ళీ ఇంతమంది వచ్చి తీసుకెళ్ళండి, మీ బాడీ తీసుకోవాలని చెప్తారు. ఒకసారి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ లైవ్ లోనే హరీష్, ఒకసారి అజయ్కి ఫోన్ చేసి డాక్టర్ని పిలిపించు.
వీళ్ళకి యాక్చువల్ గా కన్ఫ్యూజన్ ఏంటంటే ఎక్స్పైర్ అయిందని వాళ్ళు అనుకుంటున్నారు. పేషెంట్ కి బ్రెయిన్ డెత్ అయిందని నిన్న సాయంత్రం. అది కాదు సార్, ఇప్పుడు మీరు కోమాలో ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఏంది పేషెంట్ ని వాళ్ళని గొప్ప చెప్తారా, ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేస్తారా, ఏం చేయబోతున్నారు? ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇందాక ఒక డాక్టర్ మేడం ఉండే ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్పిన మాట ఉన్నదే అని చెప్తున్నారు, లేదని అనుకుంటున్నారు వీళ్ళని చెప్పి మీరు అన్నారు. మరి ఆ మేడం చెప్పొచ్చుగా, వీళ్ళు అడిగేటప్పుడు సార్ నిన్న సాయంత్రమే మీకు కౌన్సిలింగ్ ఫామ్ లో పేషెంట్ కి బ్రెయిన్ డెత్ అయింది. మిమ్మల్ని చెప్పమని నేను అడిగిన ఏమడిగిన, ఇప్పుడు డాక్టర్ ఉండే మేము మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుకుంటే వెళ్ళిపోయింది. సరే, ఇప్పుడు కూడా నేను డాక్టర్ని పిలిపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ నేను మీడియా ముందుకు వచ్చేటప్పుడు కూడా డాక్టర్ గారు ఇంకా డిక్లేర్ చేయలేదు. మేడం కి కాల్ చేసాం, మేడం వెళ్ళిపోలేదు. అడుగుతుంటే ఇంతకు మనం డాక్టర్ ఉన్నప్పుడు మీరు మీడియా వాళ్ళు అడిగేటప్పుడు వెళ్ళిపోలేదు. ఏం ప్రోటోకాల్ ఉంటుంది?